మూత్రము అతిగా యెల్లో కలర్ పచ్చగా వస్తుందా మీకు? అలాగే మోషన్ పోయినప్పుడు మోషను మీకు పచ్చగా రాకుండా పేల్ కలర్, సిమెంట్ కలర్ ఏదో కలర్ లేకుండా వస్తుందా? అలాగే మీకు ఏంటి అంటే కళ్ళు పచ్చగైనట్టు అనిపిస్తున్నాయా? ఎక్కువ తినగానే ఒక అరగంటకు వామిటింగ్ ఎక్కువ వచ్చినట్టు, లేకపోతే నాసియా సెన్సేషను అంతా నోట్లో ఏదో తేమ తేమగా అనిపించినట్టు అనిపిస్తుందా? ఇంకొకటి ఏంటంటే కడుపులో పర్టిక్యులర్గా డొక్కల కింద అంటే ఈ ఈ డొక్క కింద రైట్ సైడు నేను ఇక్కడ ఏలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డొక్క కింద రైట్ సైడు తినగానే పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుందా? అలాగే తేన్పులు ఎక్కువ వస్తున్నాయా తినగానే? దాని తర్వాత బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందా? ఇంకా మీకు రైట్ షోల్డర్లో పెయిన్ ఎక్కువ వస్తుందా? అలాగే కడుపులో నొప్పి, మోషన్ సరిగా ఉండకపోవడము, మలబద్ధకం రావడము, ఇవన్నీ ఏమి లక్షణాలంటే మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే, పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఇలాంటి లక్షణాలు ఎక్కువ కనబడతాయి. పిత్తాశయంలో రాళ్ళు ఎవరిలో ఎక్కువ కనబడతాయి అని అంటే ఎక్కువ ఫ్యాట్ ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినే ఫుడ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళలో అంటే డైజెషన్ కాకుండా ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే, ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఫుడ్ అని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తినడము, ఈ నూడిల్స్ తినడము, ఇలాంటివన్నీ కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండేటివి తింటే ఏమవుతుంది అని అంటే ఈ ఐస్ క్రీములు తినడము, చాక్లెట్లు తినడము, కేకులు తినడము, బర్గర్లు తినడము, పిజ్జాలు తినడము, ఇవన్నిట్లలో ఫ్యాట్ ఎక్కువ. సో ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ సరిగా కాక ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు డైజెషన్ లివర్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయిపోయి మనకి ఏమవుతుంది, ఎక్కువ బైల్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది, అది పోయి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయినప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ, టెన్షన్ పడ్డప్పుడు కానీ, యాంగ్జైటీకి గురైనప్పుడు కానీ, ఇంకా రకరకాల కారణాల వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. అందులో ఒక ముఖ్య హార్మోన్ ఏంటంటే సిసికే. ఈ హార్మోను డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, గాల్ బ్లాడర్లో ఉన్న పిత్తాశయంలో ఉన్న ఏమంటారు ఆ పసరు అనేది ఈ సిసికే హార్మోన్ ఒకవేళ సరిగా రిలీజ్ కాకపోతే ఆ పసరు పిత్తాశయంలో నుంచి ఆ సంచిలో నుంచి బయటికి రాదు. ఆ సిసికే అంటే కొలోసిస్టిక్ కైనిన్ అనే హార్మోన్. అప్పుడు ఆ హార్మోన్ స్ట్రెస్ వల్ల తగ్గిపోవడం వల్ల ఆ తగ్గిపోతే ఏమవుతుంది, ఆ పసరు సంచిలో నుంచి పసరు అనేది బయటికి రాదు. రాకపోయేసరికి ఏమవుతుంది, దానిలో పేరుకుపోయి ఆటోమేటిక్గా రాళ్ళలాగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే రాళ్ళలాగా ఏర్పడుతుందో మనకు నొప్పి రావడం అనేది జరుగుతుంది. నొప్పి ఎందుకు రైట్ సైడ్ వస్తుంది, డొక్కలో కింద ఎందుకు వస్తుంది నొప్పి అని అంటే మన పిత్తాశయము ఇక్కడనే ఉంటుంది. సో తినగానే ఫ్యాట్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా డైజెషన్ కాకపోతే ఆటోమేటిక్గా నొప్పి అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఎప్పుడు డేంజరు గుర్తుపెట్టుకోండి. మూత్రం అతిగా పచ్చగా వస్తుంది. ఇంకొకటి మోషను ఎల్లో కలర్ అంటే పసుపు కలర్లో కాకుండా సిమెంట్ కలరు బూడిదిలాగా రావడం. ఇంకొకటి ఏంటంటే తినగానే వామిటింగ్ సెన్సేషన్ అంటే మనకి వాంతులు వచ్చినట్టు అనిపించడము. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు అనిపించడము, చక్కెర వచ్చినట్టు అనిపించడము, ఏదో వాంతులు వచ్చినట్టు అనిపించడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకొకటి ఈ షోల్డర్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్లో ఎక్కువ పెయిన్ వస్తే ఇవన్నీ సివియర్ రెడ్ లైన్ సిమ్టమ్స్ అని అంటాం. దీనికి ఏంటి సార్ సొల్యూషన్? హోమియోపతిలో చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయండి. చాలా రకాల మందులు ఉన్నాయి. సో గర్భసంచిలో మనకి రాళ్ళు ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోయి మీరు ఏం చేస్తారు అని అంటే యూఎస్జీ ఆఫ్ అబ్డామెన్, అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డామెన్ అనే స్కాన్ చేసినట్టయితే మన పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఎప్పుడు సివియరు, ఎప్పుడు ఇది టెన్షన్ పడాల్సింది గుర్తుపెట్టుకోండి. పిత్తాశయం నుంచి మన పొట్ట నుంచి ఏమంటారు చిన్న పేగుకి ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ని ఏమంటారు అంటే కామన్ బైల్ డక్ట్. సో అది ఎప్పుడైనా మూసుకుపోయి అది జామ్ అయిపోతే అప్పుడు మన పసరు సంచిలో నుంచి పసరు మనకు చిన్న పేగులోకి పోకుండా ఆ పైప్ అంతా బ్లాక్ అయిపోతే దాన్ని ఏమంటారు సిబిడి, కామన్ బైల్ డక్ట్. అది మొత్తము పేరుకుపోయి దాంట్లో మొత్తము అది నిండిపోతే అప్పుడు మనం టెన్షన్ పడాలి. ఇంకొకటి ప్యాంక్రియాస్ అనేది స్వెల్లింగ్ ఎక్కువ అయితే ప్యాంక్రియాటైటిస్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు టెన్షన్ పడాలి. ఇంకొకటి లీవర్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు టెన్షన్ పడాలి. ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము గాల్ బ్లాడర్లో ఇలాంటివి అయితే టెన్షన్ పడాలి. హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ రాళ్ళు అనేది ఏమైపోతాయి, మందులు వాడినా కొద్దీ మెల్లిమెల్లిగా కరిగిపోతాయి.
కరిగిపోయినాక మళ్ళీ ఆ కామన్ బైల్ డక్ట్ నుంచి మన మోషన్ ద్వారా ఏదైతే స్లడ్జ్ డెవలప్ అవుతుందో అంటే రాళ్ళ నుంచి మళ్ళీ పొడి డెవలప్ అవుతుందో అది మోషన్ ద్వారానే మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత మీరు రెగ్యులర్ మెడిసిన్ వాడినాక మళ్ళీ ఒక 3 నెలలకు ఒకసారి స్కాను, 6 నెలలకు ఒకసారి స్కాను ఇలా చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆ స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పసర సంచిలో సైజ్ ఎంత ఉంది, ఫస్ట్ 15 mm ఉండేనా, తర్వాత 14 అయిందా, తర్వాత 6 అయిందా, తర్వాత 3 అయిందా అనేది చూస్తాం. ఎలా అవుతుంది, 15 నుంచి కరిగిపోతుంది, అప్పుడు చిన్నగా అవుతుంది, కరిగిపోతుంది, ఇంకా చిన్నగా అవుతుంది. మరి కరిగిపోయిన అదంతా ఏమవుతుంది సార్, అది పొడిలాగా మన మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో పిత్తాశయంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మంచి ఫుడ్ చెప్తాను సార్. ఏంటి అని అంటే, మనకు బిల్వపత్రం అని ఉంటుంది కదా, ఐడియా ఉంది కదా. ఆ బిల్వపత్రంతో ఆకుతోటి చేసిన పొడి ఒకటి ఉంటుంది. ఆ పొడి మనం డైలీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తిన్నట్టయితే ఆటోమేటిక్గా పిత్తాశయంలో రాళ్ళకు ఒక మంచి ఉపశమనంలాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఈ ఫ్రూట్స్లో పర్టిక్యులర్గా దానిమ్మ పండు, ఇంకొకటి ఏంటంటే ప్రూన్స్, ఆల్బుకారా అని అంటారు అది, ఇంకొకటి కివి, ఇంకొకటి పపాయ. ఈ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే పిత్తాశయంలో రాళ్ళకి మంచి సొల్యూషన్. ఏం ఫుడ్స్ తినొద్దు, టమాటాని కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి, అలాగే పాలకూరని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఫ్యాట్ ఫుడ్స్ నేను చెప్పాను కదండి, ఈ బేకరీ ఫుడ్స్ కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ తినకూడదండి. ఇంకొకటి ఐస్ క్రీమ్ కూడా ఎంత తక్కువ అవాయిడ్ చేస్తే అంత మంచిది. కొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్స్, ఫ్యాట్ తక్కువ ఉన్న ఫుడ్స్ తినాలి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకొకటి హోమియోపతిలో ఎలాంటి మందులు ఉన్నాయి. హోమియోపతిలో చెలిడోనియం అని ఒక మెడిసిన్ ఉంటుంది, పిత్తాశయంలో రాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకొకటి కార్డస్ మరినస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది పిత్తాశయంలో రాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. హైడ్రాంజియా అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది పిత్తాశయంలో రాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. బెర్బెరిస్ వల్గారిస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకొకటి నాట్రమ్ ఫాస్ అని, కాలికార్బ్ అని, కార్బోవెజ్ అని, ఇలా మనిషి యొక్క తత్వాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో హోమియోపతిలో ఎలాంటి సర్జరీస్ లేకుండా గాల్ బ్లాడర్ స్టోన్స్కి బ్రహ్మాండమైన మెడిసిన్ ఉంది, తగ్గిపోతుంది. తర్వాత మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి స్కాన్ చేయించినప్పుడు సైజ్ తగ్గుతుందా లేదా చూసుకోవచ్చు. దానికి ఏమాత్రం టెన్షన్ లేకుండా క్యూర్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.